మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గన్ మ్యాన్ జి వెంకటరమణ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాడు. సాలూరులో విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో 30 బుల్లెట్లతో కూడిన రివాల్వర్, మ్యాగజైన్ కలిగిన బ్యాగ్ను మరిచిపోయాడు. విజయనగరానికి ఆర్టీసీ బస్సులో బయలుదేరిన రమణ విజయనగరంలోని కలెక్టరేట్ జంక్షన్లో దిగాడు. అనంతరం అక్కడి నుంచి వ్యక్తిగత పనుల మీద అయ్యన్నపేట రోడ్డుకు వెళ్లాడు. అక్కడ కూడా పని ముగించుకుని తిరిగి ఆటోలో ఇంటికి చేరుకున్నాడు. అయితే ఇంటికి వెళ్ళాక తనతో తెచ్చుకున్న బ్యాగ్ కనిపించకపోవడంతో కొంతసేపు బ్యాగ్ కోసం వెతికాడు. ప్రయోజనం లేకపోవడంతో విజయనగరం 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్ అయిన బ్యాగ్లో 30 బుల్లెట్స్తో నిండిన రివాల్వర్, మ్యాగజైన్ ఉందని, దీంతో పాటు 3,000 రూపాయల నగదు, విలువైన పత్రాలు ఉన్నట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గన్ మ్యాన్ బ్యాగ్ మిస్ అయిన విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సీరియస్ అయ్యారు. గన్ మ్యాన్ వెంకటరమణను సస్పెండ్ చేశారు. మిస్ అయిన బ్యాగ్ను వెతికేందుకు ఓ ప్రత్యేక టీంను సిద్ధం చేశారు. ఈ బ్యాగ్ కోసం 1 టౌన్ సీఐతో పాటు పలువురు ఎస్ఐలు, కానిస్టేబుల్స్ విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ఘటనపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, బలరాం, ఏదైతే ఏపీ రాష్ట్ర మంత్రి గుమ్మడ సంజయరానికి ఘనమైనతే జీవి రమణ ఆయనైతే ఈ విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరించినట్లయితే పోలీసులు అయితే ఉన్నతాధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే ఆయన బాధ్యతారహిత్యానికి చర్యలు కూడా తీసుకున్నారు. ఆయన్ని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లయితే పార్వతీపురం ఎస్పీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే ఏదైతే ఆయన ఏఆర్ కానిస్టేబుల్ గా ఉన్నారు, ఈ నేపథ్యంలో మంత్రి గుమ్మడ సంజయరానికి అయితే కాన్వాయ్లో ఆయన గన్మెన్ గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సాలూరులో విధులు ముగించుకొని 2 రోజుల క్రితం అయితే విజయనగరం, ఆయన సొంతూరు విజయనగరం వచ్చారు. అక్కడ ఆర్టీసీ బస్ లో బయలుదేరి విజయనగరం చేరుకున్నారు. అయితే అక్కడి నుంచి కొన్ని ప్రైవేట్ పనుల నేపథ్యంలో కలెక్టరేట్ జంక్షన్ లో అయితే బస్సు దిగాడు. అనంతరం అక్కడి నుంచి అయితే వ్యక్తిగత పనుల మీద అక్కడ దగ్గరలో ఉన్న అయ్యన్నపేట రోడ్డుకి వెళ్ళాడు. అక్కడ నుంచి పని ముగించుకొని తిరిగి ఆటోలో ఇంటికి అయితే బయలుదేరాడు. ఈ నేపథ్యంలో ఆటోలో ఇంటికి వెళ్ళిన తర్వాత తన తెచ్చుకున్న బ్యాగ్ నైతే మర్చిపోయినట్లయితే గుర్తించాడు. దాంట్లో ఆ బ్యాగ్ లో అయితే ఒక గన్ను సంబంధించిన మ్యాగజైన్, అంటే 30 బుల్లెట్లు ఉన్న ఒక మ్యాగజైన్ అయితే ఆ బ్యాగ్ లో ఉన్నట్లయితే గుర్తించారు. ఈ నేపథ్యంలో అక్కడ చాలా సేపటి వెతికినప్పటికీ ఆ బ్యాగ్ దొరకడంతో ఒకసారిగా ఇక్కడ విజయనగరం 1 టౌన్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. నేపథ్యంలో 1 టౌన్ పోలీసులు కూడా రంగంలో దిగి ఆ 2 రోజులుగా ఆయన గాలిస్తున్నప్పటికీ బ్యాగ్ అయితే దొరకలేదు. ఈ నేపథ్యంలో ఆ మ్యాగజైన్ అంటే బుల్లెట్స్ కూడా ఉన్న మ్యాగజైన్ కావడంతో ఒకసారిగా పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. అయితే దీనికి నిర్లక్ష్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ అయితే సస్పెండ్ చేస్తే ఎస్పీ అయితే చర్యలు తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ నాయుడు.